వర్కౌట్ అయ్యాక జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, వే ప్రోటీన్ తాగుతాం. కానీ కొంతమంది అలా కాదు, అర్జెంటుగా కిందకెళ్ళి సిగరెట్లు కాలుస్తూ ఉంటారనమాట. దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసా? అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ముందు మన పేజ్ ని ఫాలో చేయండి. ఫస్ట్ థింగ్, వర్కౌట్ అయ్యాక మీ మజిల్స్ కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి ప్రాపర్ గా రీకవర్ అవ్వాలి కాబట్టి. ఒకవేళ మీరు సిగరెట్ కొట్టారనుకోండి, మీ బ్లడ్ లో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి తగ్గిపోతాయి. సో మీ మజిల్స్ కి సరిగ్గా ఆక్సిజన్ అందక చాలా స్లోగా రీకవర్ అవుతాయి. సెకండ్ థింగ్, జనరల్ గా అయితే వర్కౌట్స్ వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన మజిల్స్ కి ప్రాపర్ గా న్యూట్రియంట్స్ అన్నవి అందుతాయి అన్నమాట. ఒకవేళ మీరు సిగరెట్లు కాల్చారనుకోండి, మీ బ్లడ్ వెజల్స్ కాస్త కన్స్ట్రిక్ట్ అయిపోయి మీ మజిల్స్ కి సరైన న్యూట్రియంట్స్ అన్నవి బ్లడ్ ద్వారా అందవు. సో మీ మజిల్ గ్రోత్ అన్నది చాలా స్లో అయిపోతుంది. థర్డ్ థింగ్, మనం వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మన లంగ్స్ అన్నవి ఆల్రెడీ గట్టిగానే పనిచేస్తూ ఉంటాయి. మీరు వర్కౌట్లు అయిన వెంటనే వెళ్ళి సిగరెట్ తాగి ఆ లంగ్స్ ని గనక ఇరిటేట్ చేసినట్టయితే అది మీ ఎండ్యూరెన్స్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. దాని అర్థం ఏంటంటే 15 రెప్స్ చేయాల్సిన మీరు కేవలం 10 రెప్స్ మాత్రమే చేయగలరు. 45 మినిట్స్ వరకు పరిగెత్తగలిగే మీరు జస్ట్ 20 ఆర్ 30 మినిట్స్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్, మనం వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మన హార్ట్ అన్నది ఆల్రెడీ ఎలివేట్ అయ్యి ఫంక్షన్ అవుతూ ఉంటుంది. మీరు గనక వెంటనే సిగరెట్లు తాగారనుకోండి, దాని మీద ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. దీనివల్ల లాంగ్ రన్ లో చాలా హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంకా వెళ్ళి సిగరెట్లు తాగితే మీ ఇష్టం.